దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేటువంటి వారు ఒక వ్యక్తి కాదు, ఒక మహోన్నత శక్తి. మరొకటువంటి గొప్ప శక్తిని కనుక టచ్ చేస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అటువంటి గొప్ప శక్తి యొక్క తక్కువ చేస్తే ఏమవుతుందో వాళ్ళకు చిన్న ట్రైలర్ మాత్రమే కనపడింది. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేటువంటి వారు ఈ యొక్క దేశానికి పరిమితమైన వారు కాదు, ప్రపంచంలోనే అత్యంత మేధావుల్లో మేధావిగా ప్రపంచ వ్యక్తులుగా మరి కొనియాడబడుతున్నటువంటి మహానీయులు, ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో తరతరాలుగా విద్యకు అనేకమైనటువంటి స్వతంత్రం లేకుండా మరి అకృత్యంగా ఉన్నటువంటి సమాజాన్ని ఒక భారత రాజ్యాంగం అనేటువంటి ఒక గొప్ప మహానీయులకు అందరికీ కూడా సాధ్యం కానటువంటి ఒక గొప్ప కృషిని అనితర సాధ్యమైనటువంటి దాన్ని సాధించినటువంటి గొప్ప జ్ఞాన సూర్యుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరిలా అరచేతిని అడ్డు పెట్టి సూర్యకిరణం ఆపలేము అనడం అసాధ్యము. అలా ఎన్ని అవాకులు చేసినా, ఎన్ని ఆటంకాలు చేసినా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మసకబార్చాలనుకోవడం, మరి రాజ్యాంగాన్ని మార్చాలన్నటువంటి కుతంత్రాలు, కుదుయుక్తులు ఎన్ని పడినా అవన్నీ కూడా భ్రమలు మాత్రమే తప్ప అవి నెరవేరవు. వాళ్ళ కళలు నెరవేరవు అనేటువంటిది ఎప్పటికప్పుడు ప్రజలు నెరవేరుస్తూ ఉంటారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు సాధించేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆశయ సాధనలో అంకితమైనటువంటి కోట్లాది మంది ఉన్నారు. కాబట్టి మరి అదేదో ఓట్ల కోసం చెప్పేటువంటి పన్న భాగమే తప్ప అది వాళ్లకు సాధ్యం కాదు. గణతంత్రం, గణరాజ్యాలు ఉండే ఒకప్పుడు గౌతమ బుద్ధుని కాలంలో కనుక వెళ్తున్నట్లయితే గణరాజ్యాలని చెప్పేవాళ్ళు. ఆ గణరాజ్యాల్లో ఎలాంటి కులాలు లేవు, ఎలాంటి మతాలు లేవు, ఎలాంటి వర్ణాలు లేవు, వర్ణ వ్యవస్థ లేదు. వీళ్ళు తక్కువ, వీళ్ళు ఎక్కువ, వీళ్ళకు దూరంగా అనేటువంటిది అలాంటి పోకడలు, అలాంటి పరిస్థితులు అప్పట్లో లేవు. అంటే అందరూ మనమే ఒక విశ్వమానవ ఒక గొప్ప